అన్నా వదినా హ్యాపీ దసరా. థ్యాంక్ యూ తమ్ముడు, విష్ యూ ది సేమ్. థ్యాంక్ యూ కార్తీక్. అన్నా మరి డబ్బులు అన్న ఫోన్ పే చేస్తే నేను పోయి మన సరికి తీసుకొస్తా. సరే తమ్ముడు, నువ్వు అక్కడికి వెళ్ళి తీసుకో, నేను ఫోన్ పే చేస్తా. సరే అన్న. నానా మరి నీకేం తీసుకురావాలని చెప్పే. నా మందికి యాదు కొడుక, నేను కళ్ళు చెప్పుకున్నా తీరా. సరే నానా. అన్న నేను వైన్స్ కాడికి పోయినాక ఫోన్ చేస్తా, పైసలు కొడు. ఓకేనా తమ్ముడు. కార్తీక్ నిన్న అత్తమ్మ చెప్పింది గుర్తుంది కదా, బయట ఎక్కువసేపు ఉండకు, 10 నిమిషాలలో ఇంటికి రా. ఓకే ఓకే, నాకు గుర్తున్నది. ఇవాళ ఏదున్నా ఇంట్లోనే, బయటికైతే వెళ్దాం. 10 నిమిషాలని వస్తాను పోడు కాదు బిడ్డ, దోస్తులు ఉన్నారని అటే ఉండేవు. అబ్బా అమ్మా, నేను 10 నిమిషాలలో వస్తానే. అన్న అమ్మ ఇద్దరికి హ్యాపీ దసరా. థ్యాంక్ యూ చెల్లె, హ్యాపీ దసరా. అన్న నీకు ముందే చెప్తాను, అసలే ఈ రోజు పండగ, మన ఊర్లో ఫుల్ గొడవలు అయితే, నువ్వు మాత్రం ఎటు ఓకు. చెల్లె గొడవలో నేను ఎందుకు పోతున్నాయి, ఆయన మన జోలికి ఎవడొస్తాడే. ఏమో అన్న, తాగిన తర్వాత ఎవరు ఎట్లుంటారో తెలియదు కదా, నువ్వు మాత్రం ఇంట్లోనే ఉండు, ఏమైనా ఉంటే ఇంట్లోనే తెచ్చుకో. సరే చెల్లె, పోయి ఆ మటన్ తీసుకుని వస్తాం మరి. సరే అన్న, మా ఫ్రెండ్ కార్తీక కలుస్తా అని చెప్పింది, నేను పోయి వస్తా ఒకసారి. సరే బిడ్డ, తొందరగా రా, నువ్వు వచ్చినాకనే మటన్ వండుకొని పూరీలు చేసుకుందాం. హాయ్ కావ్య, హ్యాపీ దసరా. హాయ్ కార్తీక్, థ్యాంక్ యూ. ఏంటి కావ్య ఎంత నార్మల్ వచ్చినావు, అది కూడా దసరా రోజు. నేను అసలు ఘోరంగా ఎక్స్పెక్ట్ చేసిన. ఇప్పుడు ఏమున్నది, ఈవినింగ్ కదా సెలబ్రేషన్స్, అప్పుడు చూడు. అట్లాంటి ఈవినింగ్ కలిసే వాళ్ళం కదా. అబ్బా ఆశ దోశ అప్పడం. అవును గాని దసరా స్పెషల్ ఏంటిది? స్పెషల్ అంటే ఏమున్నది, మటన్ బోటి, చిన్న డ్రింక్స్ కొంచెం అట్లా. డ్రింక్సా? సరే కానీ లిమిటెడ్ గా తాగు, తాగిన ఇంట్లోనే ఉండు. హలో, మేము తీసుకునేది చిన్నగా, నేను మా అన్న ఇద్దరం కలిసి తాగుతాం. ఇంట్లోకి వెళ్ళి బయటకు కూడా వస్తామా? ఇంకా ఏంది ఇంట్లో మీ అన్నతో తాగుతావా? మీ వదిన మీ అమ్మ వాళ్ళు ఏమనరా? మేము తీసుకునేదే పెద్ద పెద్ద ఫెస్టివల్స్ కి, దసరా, సంక్రాంతి, ఉగాది లాంటివి. మళ్ళీ ఇంకా దానికి ఏమంటారు వాళ్ళు? అబ్బో చాలా పెద్ద గొప్ప కుటుంబం ఇది. సర్లే, రేపు బస్ స్టాండ్కి వచ్చి కాల్ చేస్తా. ఓకే, వన్స్ అగైన్ హ్యాపీ దసరా. ఏమండి, చిటితలకి ఎంత తినిపించినా అస్సలే అన్నం తినట్లేదండి. ఇక పిల్లలు ఉన్న తర్వాత వాళ్ళకి నచ్చినప్పుడే తింటారే, పాలైతే తాగుతుంది కదా. 2 సంవత్సరాల దగ్గరకు వస్తానే ఇంకా పాలు తాగుతూ ఉంటే ఎట్లా అండి? ఒకసారి హాస్పిటల్ తీసుకెళ్లి ఆకలి ఏమంది తీసుకొద్దామా? సరేనే, ఒక 4 రోజులు చూద్దాం, అయినా తినకపోతే అప్పుడు తీసుకోవద్దాం డాక్టర్ దగ్గరికి. కోడలా, నువ్వు ఫస్ట్ పాలిచ్చుడు బంద్ చేయి. పాలిచ్చుడు బంద్ చేస్తే అది అన్నం తింటది. నువ్వు ఏడ్చినప్పుడల్లా పాలిత్తంటే అది అన్నం ఎప్పుడు తింటది? ఎక్కడ అత్తమ్మ, మీరు చూస్తలేరు, అది పాలిచ్చేదాకా ఒకటే ఏడుస్తాంది. ఇంకా 2 సంవత్సరాలు పూర్తిగా నిండలే కదా, 2 సంవత్సరాలు ఇచ్చి బంద్ చేస్తుంది. హాయ్, గుడ్ మార్నింగ్ కావ్య. గుడ్ మార్నింగ్ కార్తీక్. ఆల్రెడీ కాలేజ్ టైం ఇంత లేట్గా వచ్చినావు. దా బైక్ ఎక్కి వెళ్దాం. వెళ్దాం కానీ నువ్వు నాకు 6K ఇచ్చినావు కదా, ఇప్పుడు 5K ఉన్నాయి, ఇవి తీసుకో. నాకు అవసరం ఉంటే నేను అడుగుతా కదా కావ్య, ఇప్పుడేం వద్దులే, ఉంచుకో. లేదు కార్తీక్, మొన్ననే మా అన్నకి బోనస్ వస్తే నాకు 5K ఇచ్చిండి, 5K తీసుకో, 1K తర్వాత ఇస్తాను నీకు. ఇప్పుడు అవసరం లేదు కావ్య, నా దగ్గర 5K ఉంటే మరి ఉత్తానే ఖర్చు అవుతుంది. నీ దగ్గర ఉంచుకో, నాకు అవసరం ఉన్నప్పుడు అడుగుతాలే. హలో, మళ్ళీ నువ్వు అడిగినప్పుడు నా దగ్గర లేకపోతే మళ్ళీ మాట వస్తుంది, వద్దు తీసుకో. ఇప్పుడు వద్దంతా అంటే ఎందుకు అర్థం కావట్లేదు నీకు? ఎందుకు ఇస్తున్నావు ఇప్పుడు నువ్వు నాకు? అవసరం లేదు బాబు. సర్లే, ఎవరో పరాయణ చేసినట్టు చేస్తున్నావు కదా. సర్లే కానీ ఫెస్టివల్ ఎట్లయిందో చెప్పు. ఎట్లా అవుతుంది, అందరి ఇంట్లో అయినట్టే మా ఇంట్లో కూడా అయింది. అబ్బా అచ్చం అమ్మాయి అలిగినట్టే అలుగుతానవుగా. ఇక నీకోసం ఆల్ఫా మెన్ వచ్చి నవ్వుతుంది. ఆల్ఫా మెన్స్ ఏమో నీ లెక్కేం అలగర్తి. అంత బానే నానే చెల్లె, వచ్చే ముందు ఒక ఫోన్ చేస్తే నేను బావని పంపించేదాన్ని కదా. అక్క, ఈ వర్షంలో బావనేం వెళ్ళవాలని ర్యాపిడో బుక్ చేసుకున్నా అక్క. సరే గాని చెల్లె, నాన్న బాగున్నాడా? బానే ఉన్నాడు అక్క. బావా బాగున్నావా? బానే ఉన్నా కళ్యాణి. అక్క పాపేదే? పాప ఇంట్లో పడుకునేదే, ఇంకా లేవలేదు. అవునే అక్క, అందరు కనబడుతున్నారు గాని కార్తీక్ బావ కనబడట్లేదండి. కార్తీక్ కాలేజీకి వెళ్ళిండే చెల్లె, మధ్యాహ్నం వరకు వస్తాడు. చిన్న కోడలా బాగేనా? బాగున్నత్తమ్మా, మీరు బాగున్నారా? బానే ఉన్న కోడలా, బయట ఉంది ఎందుకు మాట్లాడతా, లోపల రా. హాయ్ కార్తీక్. హాయ్ కావ్య. వావ్, డ్రెస్ బాగుంది. థ్యాంక్ యూ కార్తీక్. మొత్తానికి అయితే బతుకమ్మ, దసరా ఫెస్టివల్స్ మస్తు హ్యాపీగా గడిచినాయి కదా. అవును కార్తీక్, బాగుంది. కానీ ఏముంది, హాలిడేస్ అయిపోయింది, మళ్ళీ కాలేజ్ పోవాలి. నువ్వు కూడా కరెక్టే కానీ మరి రోజు కాలేజ్కి పోయి పోయి బోర్ కొడతలేదా? ఇవాళ బంక్ కొడదాం కదా. ఏంది కాలేజ్ బంక్ కొడతావా? కాలేజ్ బంక్ కొట్టి ఎటు పోతావు? వరంగల్ 1000 స్తంభాలు, భద్రకాళి గుడి, కిలా వరంగల్ ఇవన్నీ కాకుండా మధ్యాహ్నం మంచిగా లంచ్ చేసి మ్యాట్నికి ఎస్టూలో ఒక సినిమా పోయి సాయంత్రం కల్లా ఇంటికి వచ్చేద్దాం. ఏంది సినిమాకా? నీ బండి మీద వచ్చుడే ఎక్కువ, అట్లాంటివి తిరుగుదాం అని అంటున్నావా? నీ బండి మీద వచ్చి తిరుగుతానని చెప్పి మా అన్నకి తెలిసింది అనుకో, నన్ను చంపి బొంద పెడతాడు మా అన్న. అయినా మనం తిరిగే విషయం మీ అన్నకి ఎట్లా తెలుస్తుంది చెప్పు? ఆ చున్నీన స్కార్ఫ్ లా కట్టుకుంటే అయిపోయా. నాకంత సీన్ లేదు, ఫస్ట్ నువ్వు బండి కాలేజ్ దగ్గర డ్రాప్ చేయి నన్ను. బా ప్లీజ్ కావ్య, వాళ్ళు ఒక్కరోజు బంక్ కొట్టరాదు. ఆడా నేను కాలేజ్కి పోకపోతే మా అన్నకి మెసేజ్ పోతుంది, నువ్వు చక్కగా బండి తీస్తావా లేకపోతే ఆటో పోవాలా? సర్లే, కాలేజ్లో డ్రాప్ చేస్తారా? ఇక
ఇట్లన్నో బాగుంది, గుడ్ బాయ్. అక్క కార్తిక్ బాగా వచ్చిండే, నేను వచ్చిన విషయం చెప్పకు, కొద్దిసేపు ఆడుకుందాం. వదినా కార్తీక్ వదినా తలకాయ నొప్పి వేస్తుంది, చాయ్ పెట్టి కొంచెం వాటర్ తీసుకురావా? అరే ఎవరు? అరే వదలండి. నీతో ఇట్లా దాగుడు మూతలు ఎవరు ఆడతారో నువ్వే కనిపెట్టు. ఇంకెవరు? నా తింగర్ మడతలు కళ్యాణే. వావ్ సూపర్ బావా. నువ్వు ఎప్పుడు వస్తున్నావే? నేనా బావా, పొద్దున్నే వచ్చిన, నువ్వే కాలేజ్కి వెళ్ళినావు. ఓ సినీ బిత్తిరిదానా, నువ్వు వస్తున్నావు ముందే చెప్తే కాలేజ్కి వెళ్ళకుండా ఇంట్లోనే ఉండేటోని కదా. అసలే నువ్వు చదువు బిడ్డ కదా బావా, నా వల్ల నువ్వు మళ్ళీ కాలేజ్కి వెళ్ళవని చెప్పలేదు. నేను చదువులో బిడ్డాను కదా, చదువులో తల్లివే నువ్వు. అయినా ఎవరైనా పండగకి వస్తారు కానీ పండగ అయిపోయినాక వచ్చినావేందా నువ్వు? అట్లాంటి నువ్వేంది బావా, దసరాకు మిస్ అయినాయి కదా, దివాళీ కవర్ చేద్దామని వచ్చిన. దివాళీకి ఇంకా నెల రోజులు ఉన్నది కదనే, అంటే ఇంకా నెల రోజులు భరించాలా నేను? భరించాలి తప్పదు. అయినా నేను చూడకుండా 3 నెలలైంది బావా, బాగానే కలర్ వచ్చినావు. నా సంగతి పక్కన పెట్టే, డ్రెస్సింగ్ స్టైల్ చేంజ్ అయింది, హెయిర్ స్టైల్ చేంజ్ అయింది, పఫ్ పెట్టినావు, లిప్స్టిక్, ఏంది కథ? నిన్నే ఇంప్రెస్ చేద్దామని. ఎట్లున్నా? అమ్మా నువ్వు ఇంకా ఈ తింగర్ మాటలు మాట్లాడు బంద్ చేయలేదానే? ఇది అన్నం పెడితే ఆపవే. బావా ఏం చేస్తున్నావు ఇక్కడ కూర్చొని? ఏం లేదే, కాలేజ్కి వెళ్ళాలి, నా బైక్ మీట్ ఇంకా ఫోన్ చేస్తాలని చెప్పేసి చూస్తున్నా. అవసరమా బావా ఇప్పుడు కాలేజ్కి వెళ్ళడం? నాకు ఇంట్లో బోర్ కొడుతుంది. సరే నీ ఇష్టమే, నువ్వు వెళ్ళకు అంటే వెళ్ళను. ఏం మెంతలే బావా, నాకంత బోర్ కొడుతుంది. అట్లా సిటీకి వెళ్ళొద్దామా? మొత్తం వర్షాలు పడి సిటీ అంతా ఆగమాగం ఉన్నది, వర్షాలలో ఎక్కడికి పోతాను చెప్పు? అవును బావా, నువ్వు చెప్పింది కూడా కరెక్టే. అయినా నేను ఇంతవరకు ఓజీ మూవీ చూడలేదు బావా, తీసుకెళ్ళు కదా. పవన్ కళ్యాణ్ సినిమా అన్నాక తీసుకుపోకుండా ఉంటానే, వదినా కూడా ఇస్తుందేమో అడుగు. ఓకే బావా. అక్క చెల్లే అక్క నేను బావా ఓజీ సినిమాకి వెళ్దాం అనుకుంటాం, వస్తావా? నేనా? పాపను పట్టుకొని నేనేం రావాలే? బావ కూడా మధ్యాహ్నమే వస్తా అన్నాడు. బావే మన చిన్న పిల్లగాడానే, అత్తమ్మ చూసుకుంటారులే, పాపం తీసుకుంటారా, మనం మూవీ పోయేద్దాం. నాకు కుదరదే చెల్లే, నువ్వు కార్తీక్ వెళ్ళి రాపోండి. బావా 2 మినిట్స్ లోపలికి వెళ్ళి హెయిర్ స్టైల్ సెట్ చేసుకొని వస్తా. సరేనే, తొందరరా, మార్నింగ్ షోకి వెళ్దాం. ఏంది కార్తిక్ ఇంకా రావట్లే, ఫోన్ చేద్దాం. అరే కావ్య ఫోన్ చేస్తుంది. హలో కావ్య. హలో కార్తీక్, నేను ఇక్కడ బస్ స్టాండ్ లో ఉన్నా, ఏంది ఇంకా రావట్లే? అబ్బా నేను చెప్పడం మర్చిపోయినా కావ్య, నేను కాలేజ్ రావట్లేదు, మూవీకి వెళ్తున్నా. ఏంది మూవీకి వెళ్తానవా? నేను ఫోన్ చేసేదాకా కనీసం ఫోన్ కూడా చేయలేదు కదా నాకు. అట్లేం లేదు, సడన్ గా మా ఫ్రెండ్స్ మూవీ ప్లాన్ చేసిండ్రు, ఇక వెళ్తున్నా అంతే. సర్లే బాబు, ఎంజాయ్ చేయి. బస్ స్టాండ్కి వస్తేనే గుర్తుకుంటాం, నార్మల్ టైంలో మేమెందుకు గుర్తుకుంటాం నీకు? అట్లేం లేదు కావ్య, చెప్పినా కదా ఆల్ ఆఫ్ సడన్ ప్లాన్ అని, ఇక ఫ్రెండ్స్ పోదామంటే పోకుండా ఏం చేస్తాయి చెప్పు? సర్లే బాయ్. హలో హలో కావ్య. బావా వెళ్దామా? వెళ్దాం రావే. హలో కావ్య ఏం చేస్తున్నావు? ఏం లేదు బాబు, చెప్పండి. బాగానే గుర్తుకున్నాం. నిన్ను మర్చిపోతానా కావ్య? ఇప్పుడే ఇంటికి వచ్చిన, పైకి వచ్చి నీకే కాల్ చేస్తున్నా. అవునా, మూవీ బాగా ఎంజాయ్ చేసినా? మరి ఎట్లుంది? సూపర్ ఉన్నది, యాక్షన్ సీన్లు అయితే అద్దరిపోయినాయి. మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయితే తిరగా తీసిండు. మరి మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ అంటే మినిమం ఉంటది. అవును కావ్య, చాలా రోజుల తర్వాత మనకి మంచి హిట్ పడ్డది. సరే గానీ ఫ్రెండ్స్ తో వెళ్ళినా అన్నావు, ఎవరితో వెళ్ళినావు? ఎవ్వరు లేదు, నేను నా కాలేజ్ ఫ్రెండ్ కదా అంతే. ఏంది ఇద్దరే వెళ్ళినా? ఇప్పుడు నిజం చెప్పు, అబ్బాయితో వెళ్ళినావా అమ్మాయితో వెళ్ళినావా? నువ్వు మరీ ఓవర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు. నేను అమ్మాయితో వెళ్తే ఫస్ట్ నీకు చెప్పనా? ఎప్పుడు ఫ్రెండ్ గానితోనే వెళ్ళినా. సరే బాబు, నమ్మినది. రేపు కాలేజీకి వస్తున్నావా మరి? వస్తున్నా, నువ్వైతే వస్తున్నావు కదా. సరే నేను కూడా వస్తున్నా, నేను ఇంట్లో ఉన్నా, తర్వాత మాట్లాడతా మరి. బాయ్. ఇప్పుడే కదా మాట్లాడేది, ఇంకో 5 minutes మాట్లాడచ్చు కదా. హలో, నేను ఇంట్లో ఉన్నా అంటే అర్థమైతలేదా నీకేంటి బాబు? సరే ఓకే, మా వదిన వస్తుంది, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. బాయ్. ఏంది బావా సంగతి? పైకి వచ్చి బాగానే ఫోన్ మాట్లాడతాను, నేను రాగానే కట్ చేసినవేంది? ఎవరుంటారు ఎత్తింగడదానా? మా దోస్తు గారు ఫోన్ చేసి నువ్వు అంతా మాట్లాడుతున్నా. ఫ్రెండ్ అయితే నేను రాగానే కట్ చేస్తావా? ఏదో జరుగుతుంది బావా, ఏమో చేస్తున్నావు నువ్వు. ఈ సిఐడి లెక్క ఇంటరాగేషన్ క్వశ్చన్ లాపవే. ఆపుతా గాని బావా, ఒక్కసారి నీ ఫోన్ నీకెందుకే? ఎవరితో మాట్లాడుతున్నావు? అట్లా ఏం లేదు, ఆగవే. అమ్మ బావా, నీ ఫోన్ కి లాక్ పెట్టావు కదా, ఎప్పటి నుంచి ఫోన్ కి లాక్ పెట్టడం స్టార్ట్ చేసినావు? అట్లా కాదు, చిట్టి తల్లి ఊరికే ఫోన్ వచ్చి ఏది పడితే నొక్కుతుంది, ఏది పడితే అన్న ఓపెన్ అవుతుంది అని చెప్పేసి లాక్ వేసిన. అవునా బావా? సరే లాక్ చెప్పు. చూసుకో.
అమ్మా ఈ గ్యాప్ లో డిలీట్ చేసినట్టున్నావు కదా. అలా డిలీట్ చేయడానికి ఏం లేదు కానీ ఫస్ట్ నువ్వు పైకి ఎందుకు వస్తున్నావు చెప్పు. అరే నేను పైకి వచ్చిన విషయమే మర్చిపోయినా బావా. నేను పూల కోసం వచ్చిన, దా హెల్ప్ చేద్దు. నాకు ఓపిక లేదే, నేను రెస్ట్ తీసుకుంటా, నువ్వే తెంపుకోపు. ఉపదేశి మా బావ ఎవరిని ట్రై ఎత్తలేడు కదా. మా బావకి అంత సీన్ లేదులే. అక్క ఏం చేస్తున్నావే? టమాటాలు కడుగుతున్నానే చెల్లె. అవునే అక్క, ఇంట్లో కార్తీక బావ లేడు, ఎడువేయండు? కార్తీక్ కాలేజీకి వెళ్ళిండు కదనే చెల్లె. కాలేజ్ పో అన్నాడు కదనే, మళ్ళీ కాలేజ్ పోయిండా? అవునే చెల్లె, మరి ఆయన కాలేజీలో ఏం పని ఉన్నదో. ఏం పిల్లగా బ్యాగ్ లేదు ఏం లేదు, జోర్దార్ రెడీ అయ్యి వచ్చినావు, ఎటు పోతాను? బ్యాగా ఇవాళ ప్రాజెక్ట్ సంబంధించిన రివ్యూస్ ఏం లేవు, అందుకే ఖాళీగా వచ్చేసిన. అవునా, మరి ఎందుకు వెళ్తాను కాలేజ్కి? సపరేట్గా ఇంట్లో రెస్ట్ తీసుకోపోయినావు? రెస్ట్ తీసుకోవచ్చు కానీ ఇక బస్ స్టాండ్లో నువ్వు ఒక్కనే ఉంటావు కదా, అందుకే ఒకసారి కలిసిపోదామని వచ్చిన. అబ్బో సాల్ తినేసాలు బాగా ఎక్కువైంది. సరే కానీ మొన్న చెప్పింది ఏం చేసినావు? బంగొట్టచ్చు కదా ఇవాళైనా. ఇగో పిల్లగా నువ్వు ఫైనల్ ఇయర్, నువ్వు బంకు కొట్టినా నీకేం కాదు, నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్, నేను చదువుకోవాలి. అబ్బా ఇవాళ ఒక్కరో బంగ కొడితే నీ చదువు మొత్తం ఆగమవుతుందా? పెద్ద చదువుల తల్లి లెక్క బిల్ల కొడుతున్నావు అప్పటి నుంచి. మళ్ళీ అట్లనే మాట్లాడతావు పిల్లగా. నేను బంకు కొడితే మా అన్నకి మెసేజ్ పోతుంది కాలేజ్ నుంచి. నీకు అంత ఉంటే మీ అన్న నెంబర్ ఎందుకు ఇష్టం మరి కాలేజీలో? నీ నెంబర్ ఇవ్వకపోయినావు? అట్లా కాదు బాబు, నేను చెప్తే అర్థం చేసుకోవాలి, నువ్వు గుడ్ బాయ్ కదా. ఒక్క నిమిషం, కాల్ వస్తుంది. చెప్పే. హలో బావా, కాలేజ్కి వెళ్ళని చెప్పినావు కదా, నన్ను ఒక్కదాన్ని వదిలేసిపోయినావు కాలేజ్కి? అయిగా నువ్వు పాలకి చిన్న పిల్లవి, నిన్ను వదిలేసి వచ్చిన. మధ్యాహ్నం వరకు వస్తలే, ఓవరాక్షన్ చేయకు. మధ్యాహ్నం వరకు ఏం చేయాలి బావా? బోర్ కొడుతుంది. నువ్వు ఉంటే పార్లర్కి వెళ్దాం అనుకున్నా. ఇంకో ఆఫ్టర్నూన్ 1-2 వరకు వచ్చేస్తా, వచ్చాక నేను తీసుకోపోతా. అప్పటి వరకు ఫోన్ లేదో ఒకటి చూసుకో. 1-2 వరకు కాదు బావా, 1 వరకు ఎగ్జాక్ట్లీ నువ్వు ఇంట్లో ఉండాలి. సరే నేను కాలేజ్కి వెళ్తాను, నువ్వు ఎటు కాకుండా మధ్యలో బంద్ ఆపినా, నేను అయిపోయినాక మళ్ళీ ఫోన్ చేస్తాను నీకు. సరే బావా, బైక్ మీద నిమ్మలంగా పో. ఓకే ఓకే. ఏంటి కార్తీక్, ఫోన్లో ఎవరు పక్క పోయి మాట్లాడుతున్నావు? అంత పర్సనలా? పర్సనల్ ఏం లేదు, కాలేజ్ నుంచి ఫోన్ వేస్తే పక్కకు పోయి మాట్లాడుతున్నా అంతే. కాలేజ్ నుంచి కాల్ వస్తే ఇక్కడే మాట్లాడొచ్చు కదా, అంత దూరం పోయి మాట్లాడాలా? ఇంకో మా కాలేజ్లో మా ప్రాజెక్ట్ మేడం కాల్ చేసింది, అసలుకే సైకోది, అందుకే పక్కకే మాట్లాడుతున్నా. సరే సర్లే, ఈ మధ్య ఏం షేర్ చేసుకుంటలేవు కదా, సినిమాలకు పోతాను పక్క పోయి మాట్లాడతాను. సరే సరే కానీ కానీ. అమ్మ తల్లి, నువ్వు అక్కడ అనుమానించేంత ఏం లేదు అక్కడ. సరే నీకు అంత నమ్మకం లేకపోతే నా ఫోన్ ఇస్తున్నా, ఇంకో తీసుకో, చూడు చెక్ చేసుకో. నీ ఫోన్ చెక్ చేయాల్సిన అవసరం నాకేముంది, నువ్వేం కథలు పడితే నాకేంది? ఇంకో ఇట్లా మాట్లాడదు నాకు కాలుతుంది. ఇంకో చూడు, కావాలంటే చూడు, ఫోన్ చూడు, ఇంకో కాంటాక్ట్ చూడు, ఎవరితో మాట్లాడినా చూడు, ఇంకో వాట్సాప్ చూడు, మెసేజ్ చూడు, అసలు ఇన్స్టాగ్రామ్ కూడా లేదు అట్లాంటిగా. ఎవరికి తెలుసు కార్తీక్, నువ్వు అన్ని ఇంటికానే డిలీట్ చేసి వచ్చినట్టున్నావు. డిలీట్ చేసేంత ఏం లేదు తల్లి, ఏమనుంటే ఫస్ట్ నీతోనే కదా చెప్పుకునేది. సర్లే బాబు నమ్ముతానా కానీ నీకు ఇన్స్టాగ్రామ్ లేదా? లేదు, నేను దాన్ని ఇన్స్టాల్ కూడా చేయను. ఎందుకు ఆ పిచ్చి రీల్స్ అని చూసుకుంటే టైం వేస్ట్ చేసుకున్నాడు. ఇక సార్ కాలేజ్కి వెళ్దాం పా. వెళ్ళాలి నా కావ్య, ప్లీజ్ బంక్ కొట్టచ్చు కదా. బంకు లేదు ఏం లేదు, చక్కగా కాలేజ్ పోదాం పా. అమ్మ ఇప్పుడు మహిళా సంఘంలో ఉన్న వాళ్ళందరికీ 2 లక్షలు లోన్ అవుతుందట కదనే? అవును బిడ్డ, మా గ్రూప్ ఉచితం వస్తానే బిడ్డ. అవునా అమ్మ, మరి ఆ 2 లక్షలు తీసుకోరాదే? ఇప్పటికే నీ జీతం అప్పులకు ఇంటి ఖర్చులకే సరిపోతుంది బిడ్డ. మళ్ళీ 2 లక్షలు తీసుకుంటే 8,000 ఎక్కడ తెచ్చి కట్టాలి? ఆ 8,000 ఎట్లా గట్ల వేసి కడతలేవే. చెల్లి పెళ్లి కోసం అయితే పైసలు దాస్తానే కానీ ఈ 2 లక్షలు ఉంటే కూడా ఉపయోగపడతాయి మనకు రేపటికల్లా. దాని పెళ్లి ఇప్పుడే చేస్తావా బిడ్డ? ఇప్పటి నుంచి ఎన్ని మిత్తిలు అని కడతావు, ఎన్ని తెచ్చి పెడతావు? అమ్మ చెల్లెకి సడన్ గా సంబంధం సెట్ అవుతుంది, అప్పుడు మన చేతిలో పైసలు ఉండద్దానే. ఈ పైసలు అనుకో రేపటికల్లా మంచి సంబంధం అయితే వదులుకుంటామా? సరే బిడ్డ, తీసుకుంటా తీమా లీడర్కి చెప్పి. సరే అమ్మ, 2 లక్షలు తీసుకో. దేవుని దయ వల్ల చెల్లెకి మంచి గవర్నమెంట్ సంబంధమో లేదా మంచి సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది అనుకో, సెట్ అవుతుంది అమ్మ. అవును బిడ్డ, చెల్లెని దాటిచ్చిందే మంచిది, అసలే రోజులు మంచిగా లేవు.